అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్పి మోటో బ్లాగ్ 06. ఈరోజు డే 3 అండి. ఈరోజు వచ్చేసి మనం సూరత్కి చాలా దగ్గరలో ఉన్నాము. కానీ సూరత్ వచ్చేసి 220 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి. 4 hours జర్నీ. ఎంత లేదనుకున్నా మనం సాయంత్రం 4 గంటలకల్లా అయితే సూరత్కి అయితే చేరిపోతాం. ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి కాస్త ఛాయ్ తాగాము. ఇదే మేము స్టే చేస్తున్నటువంటి హోటల్ చాలా బాగుందండి. ఎవరైనా కనుక ఈ సూరత్ రూట్ వస్తే కనుక ఈ హోటల్ని అయితే మీరు దిగచ్చు. ఎందుకంటే ఇక్కడ హోటల్లో కూడా మంచి బెస్ట్ ప్రైస్ అది ఇస్తున్నారు. కిందే మనకి కిచెన్ ఉంది, ఫుడ్ చాలా బాగుంది. ఇప్పుడైతే మన హోటల్ రూమ్ కూడా చూపిస్తాను. ఇవాళ ఇక్కడి నుంచి వచ్చేసి మనం సూరత్ అయితే వెళ్తున్నాం కదండి. ఇవాళ సూరత్ కాదండి, సోమనాథ్కి వెళ్తున్నాం కదా. ఇవాళ మ్యాక్సిమం మనం సోమనాథ్లో రాత్రికి అయితే స్టే చేస్తాము. రేపు మార్నింగ్ దర్శనానికి అది వెళ్ళి వీలైతే రేపు అక్కడ ఉన్నాయన్నీ కూడా చూసుకుని రేపు కూడా అక్కడే ఉండి ఎల్లుండి మనం ద్వారకాకి అయితే స్టార్ట్ అవుదామండి. పొద్దున్నే సన్ రైజ్ అయింది, కాస్త చలిగా ఉంది, బయటకు వచ్చి ఉంచున్నాను. ఇది మనకి నిష్కలంక మహాదేవు వచ్చేసి ఇది సోమనాథ్కి వెళ్ళే హైవే అండి. ఇప్పుడైతే మీకు ఈ రెస్టారెంట్ అయితే చూపిస్తాను. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది, చాలా డీసెంట్గా కూడా వాళ్ళు తయారు చేసి డిజైన్ చేసుకున్నారు. ఫుడ్ అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా మంచి రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇది రెస్టారెంట్ అండి. ఇది హోటల్ చాలా బాగుందండి. ఎవరైనా కనుక ఇటువైపు ఈ హైవేలో సూరత్ హైవే కనుక సోమనాథ్ హైవే కనుక వచ్చేటట్టుంటే ఈ హోటల్లో అయితే స్టే చేయొచ్చు, ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే ఇది మన రూమ్స్కి వెళ్ళే ఎంట్రన్స్ అండి. మన రూమ్ అది అంతా చూపిస్తాను. బెస్ట్ ప్రైస్గా ఇస్తున్నారు రూమ్స్ అయితే. రూమ్స్ కూడా చాలా డీసెంట్గా పెట్టాడండి వాళ్ళు. ఇది మాకు బాల్కనీ ఇచ్చాడు ఇక్కడ. చుట్టూ కూడా మంచి పొలాలతోటి ఫాగిగా ఉంది అంతా కూడా. పర్వాలేదండి, ఇందాక మీద కన్నా ఇప్పుడు బాగా కాస్త ఫాగ్ అయితే తగ్గింది. ఇదంతా ఆనియనేనండి. ఆనియన్ ఆ పైది కూడా ఆనియనే. రూమ్లోకి అయితే వెళ్దాం పదండి. ఇదేనండి మన రూమ్ నెంబరు. బెడ్ మంచిగా డీసెంట్గానే ఉందండి హోటల్ అయితే మాత్రం. ఎవరైనా కనుక వస్తే ఇక్కడ కంపల్సరీగా స్టే చేయండి. వాష్ ఏరియా, షింక్ ఏరియా అండి. ఇది ఒక బాల్కనీ అండి. మన రూమ్లోంచి ఇది ఒక బాల్కనీ. అంతా కూడా ఆనియన్ తోట. ఇక్కడ ఎక్కువ శాతం ఫార్మింగ్ అంతా కూడా ఆనియన్, పత్తి, తర్వాత వచ్చేసి చెరుకు. ఇక్కడ ఎక్కడ వరి మాగాని అయితే కనపడలేదండి. ఇక్కడ చాలా తక్కువ పండిస్తారు అనుకుంటా. మొక్కజొన్న కూడా చాలా తక్కువ కనపడింది నాకైతే. ఇది బాత్రూమ్ అండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. హైవేలో బెస్ట్ ప్రైస్లో మనకి రూమ్ కానీ ఫుడ్ కానీ మంచిదే దొరికింది మనకైతే. ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరుతాము. మొత్తం లగేజ్ అంతా సర్దేస్తున్నాము. ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి మన బండికి మౌంట్ చేసేసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళేదారిలో ఒక ఛాయ్ తాగుదాం. ఇక్కడ ఛాయ్ చాలా దరిద్రంగా ఉంది. అందుకని చెప్పేసి కిందకి వెళ్ళాక ఒక కొంచెం దూరం వెళ్ళి ఒక మంచి ఛాయ్ తాగేసి ఇక మనం అయితే భాగేశ్వర్కి అయితే బయలుదేరాం ఈ పూట. ఇప్పుడు ఈ హోటల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళేది బాన్గంగా వెళ్తున్నాం. గంగేశ్వర్ మందిర్, గంగేశ్వర్ మందిర్కి అయితే వెళ్తున్నాము. ఈ గంగేశ్వర్ మందిర్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి 95 కిలోమీటర్స్ ఉంది. అది కూడా చూసుకుని అక్కడి నుంచి సోమనాథ్ అయితే మనం స్టార్ట్ అయిపోతాము. సోమనాథ్ కూడా దగ్గరగానే ఉంది మనకి. ఇప్పుడే మన రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇప్పుడు మనం భాగేశ్వర్కి అయితే వెళ్ళాలి. భాగేశ్వర్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 95 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈరోజు మనం భాగేశ్వర్ వెళ్ళిపోయి అక్కడ అభిషేక కార్యక్రమం అంతా కూడా చేసుకుని ఇవాళ సాయంత్రానికి మనం సోమనాథ్కి అయితే వెళ్ళిపోతామండి. రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం నిష్కలంక మహాదేవికి అభిషేకం చేసాము. చాలా బాగా చేసుకున్నామండి. ఆ వీడియో కూడా చాలా బాగా వచ్చింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఆ అభిషేకాన్ని కూడా చూసి మీరందరూ కూడా
ఆ శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం భాగేశ్వరికి అయితే స్టార్ట్ అయిపోయాం కదండి. ఎక్కడైనా ఒక మంచి ఛాయ్ తాగేసి వాటర్ బ్రేక్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. అక్కడ ఆగాక మిగిలిన విషయాలు మాట్లాడతానండి. గంగేశ్వరికి వెళ్ళే దారిలో ఆగామండి. ఇక్కడ ఒక చిన్న వాటర్ బ్రేక్ తీసుకుందాం అని చెప్పేసి చిన్న హోటల్ ఇది. ఇక్కడే వాటర్ బ్రేక్ అది తీసుకున్నాం. ఇక్కడ పక్షులు మాత్రం భలే వాళ్ళు ఇంపార్టెంట్ ఇచ్చారండి. అన్నీ గూళ్ళు పెట్టారు, వాటిలో పక్షులు వచ్చి బాగానే ఉంటున్నాయి. ఇప్పుడైతే మనం వాటర్ బ్రేక్ అయిపోయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి గంగేశ్వరి 50 కిలోమీటర్లు ఉంది. ఆ 50 కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ గంగేశ్వరిని చూపిస్తానండి. నాగేశ్వర్కి అయితే వచ్చేసామండి. మొత్తం ఇదంతా కూడా ఫోర్త్ ఏరియా. ఇదంతా ఫోర్త్ ఏరియా. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ ఎదురుకుండా కనబడుతున్న ఆ బ్రిడ్జ్ ఎక్కుతాము. బ్రిడ్జ్ ఎక్కి అవతల వైపుకి వెళ్ళాలి. మనకి నాగేశ్వర టెంపుల్ వస్తుంది. ఫోర్త్ ఏరియా చాలా బాగుంది. ఇదంతా కూడా ఇప్పుడైతే మనం రోడ్లో కొంచెం బాగాలేదు కానీ అయితే ఆ ఫోర్ట్ బ్రిడ్జ్ అయితే దిగిపోయామండి. ఈ భాగేశ్వరి టెంపుల్కి వెళ్ళే రోడ్డు చూడండి ఎంత వరస్ట్గా ఉందో. మొత్తం అంతా కూడా హెవీ వెహికల్స్ రావడం వల్ల ఈ రోడ్డు అంతా కూడా ఖరాబ్ అయిపోయినట్టుంది. అసలు ఈ రోడ్డు చూడండి ఎంత ఇదిగా ఉందో. సిటీ మాత్రం చాలా బాగుంది కానీ రోడ్లు మాత్రం అస్సలు బాగలేదండి. ఎవరైనా వస్తే కనుక ఈ రోడ్లలో రావడం అంటే చాలా ఇబ్బందిగానే పడతారండి. చూడండి అసలు ఎంత ఇదిగా ఉందో. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది ఒక్కటే ఉంది, వేరేది ఏమీ మాకు కనపల్లా. లోకల్ పర్సన్స్ అంటే ఎటో ఒకటి వెళ్తారు, మనం అయితే వెళ్ళలేం కదండి. ఇప్పుడు చూడండి ఈ సిటీ రోడ్డు అంతా కూడా ఎంత దరిద్రంగా అయిపోయిందో. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఈ రోడ్డు ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు మనకి. రోడ్డు లేదు ఇక్కడ. ఎలా 5 నిమిషాలు మరి ఇదే రోడ్డు సైడ్కి రాని ఇట్లా రోడ్డు ఎక్కువ వెళ్ళాల్సి వస్తుంది గుజరాత్లో. బండి సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ అన్నీ చేస్తుంది. మొత్తం ఇక్కడ రోడ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయో తెలియదు. కొన్ని అవుతున్నాయి, కొన్ని చదివి పెట్టారు, ఇప్పుడు వేసుకుంటారు. पार्किंग कितना भैया? 10 हेलो थैंक यू पूरा दिन का वैलिडिटी ठीक है. ओके ओनली बीच व्यू. లగేజ్ సేఫ్ కోసం అని చెప్పి బండి పెట్టుకోండి బాబు, పైసలు ఇస్తామంటే కూడా ఎవడు వద్దంటున్నాడు. ఇది పెట్టుకొని మేము చూస్తాము కానీ నీడలో వద్దంటున్నాడు వాళ్ళ పక్కన. ఏం చేయడం, బండి ఇక్కడ పెట్టేసి
ఇదేనండి భాగేశ్వర్ క్షేత్రం వ్యూ. మొత్తం ఇదంతా భాగేశ్వర్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళాలి. టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది అక్కడ ఎదుర్కొండగా. ఇది ఎంట్రన్స్ అండి. ఇదంతా పార్కింగ్ ఏరియా. మన బంగారాన్ని అయితే ఇక్కడ పార్క్ చేసాం మన బండిని. ఇప్పుడైతే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా దగ్గర మనకు పూజ సామాన్లు, మ్యాగీస్ ఇవన్నీ షాపులు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఇది. ఇదే భాగేశ్వర క్షేత్రం. మనం అయితే అభిషేకానికి అయితే వెళ్తున్నామండి. పూజ సామాన్ తీసుకున్నా. ఇది ఎంట్రన్స్ అండి. మొత్తం సముద్రపు వ్యూ ఇదిగోండి చూడండి. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఉండండి. ఇది భాగేశ్వరం. టెంపుల్కి కొంచెం దూరం నడవాలనుకుంటండి. ఎంత దూరం ఉందో తెలీదు. ఇక్కడేనే టెంపుల్. ఓకే, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టెంపుల్ మొత్తాన్ని. ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. ఇది ఎంట్రన్స్ అండి టెంపుల్లోకి వెళ్ళేది. మొత్తం పంచలింగాలు ఉన్నాయండి ఇక్కడ. ఇప్పుడే స్వామివారికి పూజాది కార్యక్రమం అయితే చేసేసుకున్నాము. దర్శనం కూడా అయిపోయింది మంచిగానే. పెద్దగా పబ్లిక్ అయితే ఏం లేరు. అయితే ఇక్కడ అభిషేకానికి మాత్రం మనమే చేసుకోవచ్చు. ఎవరు కూడా ఇక్కడ పండితులు ఉన్నారు కానీ మనమే చేసుకోవచ్చు. మనం పూజ సామాన్ తెచ్చుకుని మన అభిషేకం చేసేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఇదేనండి సముద్రం. ఈ వాటరే ఆ పంచలింగానికి కూడా అభిషేకం చేసి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇవాళ కొంచెం సముద్రం ఎందుకనో చాలా తక్కువగా ఫ్లో అయింది. అందుకనే లింగాల దాకా కూడా అభిషేకం అవ్వట్లేదు. మన ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు దర్శనం అయిపోయింది కాబట్టి కొంచెం లంచ్ చేసేసుకుని ఇక్కడ నుంచి సోమనాథ్ వచ్చేసి మనకి 90 కిలోమీటర్స్ ఉంది. ఈ మధ్యాహ్నానికి అయితే మనం సోమనాథ్ అయితే వెళ్ళిపోతాం ఈవినింగ్ కల్లా. అక్కడే ఈ నైట్ స్టే చేసి నైట్ సోమనాథ్ టెంపుల్ మొత్తం ఏరియా అంతా కూడా మీకు వీడియో అయితే తీస్తాను. రేపు ఉదయాన్నే మళ్ళీ మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ లోకల్గా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వ్యూస్ అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి అక్కడి నుంచి మనం ద్వారకాకి అయితే స్టార్ట్ అయిపోతాం. ద్వారకా కూడా మీకు మొత్తం ఏది నాకు తెలిసినంత వరకు అన్నీ కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇది సముద్రపు వ్యూ అండి. ఇవ్వండి అలా లోపలికి వెళ్తాయి. మళ్ళీ తిరిగి అలా రిటర్న్ వచ్చేస్తున్నాయి చూడండి వాటర్. ఇక్కడ నుంచి కూడా మనం బ్లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన బండికి చిన్న ప్రాబ్లం అయితే వచ్చిందండి. ఇక్కడ ఈసారి అయితే హెల్ప్ చేశారు మనకి. భరత్ గారు చాలా హెల్ప్ చేశారు మనకి. ఇప్పుడే మనం సోమనాథ్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే మనకు సోమనాథ్ వచ్చేస్తుంది. సాయంత్రం ఇప్పుడు 6:30 అవుతుంది. ఇప్పుడే సన్ రైజ్ కూడా అయిపోయిందండి మనకి.
హైవే అయితే మాత్రం చాలా సూపర్ ఉందండి. అసలు జర్నీ చేసినట్టు అనిపించలేదు. 230 కిలోమీటర్స్ మనం ఆగకుండా వచ్చేసాం. కానీ ఇంకా 20 కిలోమీటర్స్లో అయితే మనకు సోమనాథ్ టెంపుల్ అయితే వచ్చేస్తుంది. సోమనాథ్ టెంపుల్కి వెళ్ళాక మిగిలిన విషయాలు మాట్లాడతానండి. ఇప్పుడే సోమనాథ్ అయితే రీచ్ అయిపోయింది. సోమనాథ్లో రూమ్ తీసుకున్నాం. ఈ రూమ్ వచ్చేసి 700 రూపీస్ పడింది పర్ డే. యావరేజ్ రూమ్ అంతా ఇదేం లేదు. కాకపోతే ఇక్కడ తప్పదు, అన్ని రూమ్లు అలాగే ఉన్నాయి. ఎందుకంటే డైలీ ఎంతోమంది వేల మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. వాష్రూమ్ కూడా అంత ఇదేం లేదు, జస్ట్ ఏదో అడ్జస్ట్ అయ్యి ఉండడమే. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి నైట్ టెంపుల్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. అలాగే రేపు మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్తామండి. 7 o'clock కల్లా స్వామివారికి హారతి ఉంటుంది. టెంపుల్ 6 o'clock ఓపెన్ చేస్తారటండి. రేపు పొద్దున కూడా మనం అక్కడ హారతి, వీలైతే హారతి అలాగే దర్శనం కూడా చేసుకుందామండి. అలాగే చుట్టుపక్కల ఉన్నవి కూడా రేపు మార్నింగే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడైతే మాత్రం నైట్ వ్యూ చూపించడానికి అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాను. ఇదేనండి హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ పటేల్ అండి. సోమనాథ్ టెంపుల్కి 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. అలాగే ఈ రూమ్ పక్కనే మనకు ఒక చిన్న శివాలయం కూడా ఉంది. అది కూడా చూద్దాం రండి, దర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చానండి. టెంపుల్ మొత్తం కూడా మీకు ఒకసారి నైట్ వ్యూ ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు కాసేపులో టెంపుల్ అంతా క్లోజ్ చేసుకొస్తున్నారు. ఆల్రెడీ లైట్లను బంద్ చేశారు కొన్ని. ఇప్పుడైతే ఉన్నాయో చూపిస్తాను నేను. ఇప్పుడు నైట్ వ్యూ చూడండి. అలాగే రేపు మార్నింగ్ నేను దర్శనంకి వచ్చినప్పుడు దర్శనం కూడా మీకు కంపల్సరీగా చూపిస్తాను, అది కూడా చూద్దరు. కానీ ఇప్పుడు నైట్ వ్యూ అయితే చూడండి. ఇప్పుడే మనం అయితే టెంపుల్ ముందు నుంచి మనం అయితే యూజ్ చేయడానికి అయితే వచ్చానండి. టెంపుల్ మొత్తం కూడా ఇప్పుడే లైట్లు బంద్ చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నైట్ 8:30, 9:30కో ఇక్కడ లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ షో స్టార్ట్ అయినప్పుడు వాటి టెంపుల్ మీద ఉన్న లైటింగ్ మొత్తం కూడా ఆఫ్ చేసేస్తారు. అలాగే టెంపుల్ కూడా బంద్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి నేను ఈ టెంపుల్ ఎలాగైనా మీకు నైట్ వ్యూ చూపించాలని చెప్పి కొంచెం నైట్ అయినా కూడా ఇక్కడికి వచ్చి అయితే మీకు చూపిస్తున్నానండి. ఇదేనండి మనం వెళ్ళే సోమనాథ్ టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం కూడా నైట్ షో అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఈ లైట్లు మాత్రమే వాళ్ళు ఉంచుతారు. ఈ లైట్ షోని మీకు చూపించడానికి కూడా మనకి లోపలికి కెమెరా కానీ ఫోన్లు కానీ ఏవి కూడా అలౌ చేయరు. కాబట్టి నేను బ్యాక్ సైడ్ నుంచి ఈ యొక్క టెంపుల్ని అయితే చూపిస్తున్నాను. నైట్ టైం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మన నెక్స్ట్ వీడియోలో మన నిష్కలంక మహాదేవ్ భాగేశ్వరి యొక్క అభిషేకం చాలా బాగా వచ్చింది. ఆ నెక్స్ట్ వీడియోని ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని కూడా మీరు లైక్ చేసి షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. ఉంటానండి.